హాయ్ ఎవరీవన్. ఈ వీడియోలో లీనియర్ లేఅవుట్ చూద్దాం. ఇంతకుముందు వీడియోలో ఫ్రేమ్ లేఅవుట్ చూద్దాం చూసినాం కదా. ఈ వీడియోలో లీనియర్ లేఅవుట్ చూద్దాం. ఏ వీ గ్రూప్ దట్ అలైన్స్ ఆల్ ద చిల్డ్రన్స్ ఇన్ సింగిల్ డైరెక్షన్. ఒకటే డైరెక్షన్లో అయితే వ్యూస్ ఉంటాయి, టెక్స్టర్స్ కానీ బటన్స్ కానీ ఒకటే డైరెక్షన్లో అరేంజ్ చేస్తాయి. ఇట్ మే బీ ఇన్ వర్టికల్ డైరెక్షన్, ఇట్ మే బీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. ఇప్పుడు మీకు ఇమేజెస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, అన్ని కరెక్ట్ యాక్యురేట్గా ఒకదాని కింద ఒకటి వర్టికల్ రావాలంటే ఇగో ఇట్లా బటన్ 1 2 3 అన్ని మనం ఎట్లా అరేంజ్ చేస్తాం, హారిజాంటల్గా అరేంజ్ చేస్తాం. అట్లనే వర్టికల్ ఏమైనా ఇట్లా ఒకదాని కింద ఒకటి కరెక్ట్ పొజిషన్లో రావాలంటే లీనియర్ లేఅవుట్లో యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. వర్టికల్ అయినా హారిజాంటల్ ఇట్లా వాడుకుంటాం. వర్టికల్ అని కూడా పనికొస్తుంది. ఓకే. హారిజాంటల్ లీనియర్ లేఅవుట్ అంటే దీన్ని వర్టికల్ లేఅవుట్ అంటాం. ఫస్ట్ మనం వర్టికల్ లీనియర్ లేఅవుట్ ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఇట్లా చాలా వాటికి మనకు పనికొస్తుంది. ఒక బటన్ కింద ఇంకో బటన్ రావాలంటే ఇక వర్టికల్, ఇది హారిజాంటల్. ఫస్ట్ వర్టికల్ ఇంప్లిమెంట్ చేద్దాం కోడ్ పరంగా. దీనికి డ్రాగ్ అండ్ డ్రాప్ యూజ్ చేసి చేసేద్దాం. ఫస్ట్ దీని అంటే రిమూవ్ చేసేద్దాం, పెట్టేస్తాం. ఇక్కడ కాంపోనెంట్ పి ఇట్లా వచ్చేసింది. ఓకేనా. దీని లోపల నేను బటన్ పెట్టాలనుకున్నాం అనుకో. సో ఆల్రెడీ మనం లీనియర్ లేట్ ఉంది, ఇంకా పెట్టాలి. ఆల్రెడీ ఇక్కడ లీనియర్ లేట్ వర్టికల్ ఉంది. సో దీని లోపల నేను బటన్ పెట్టాలనుకుంటే ఇలా బటన్ పెట్టుకుంటాను. ఇప్పుడు ఇంకో బటన్ ఏం వస్తుంది, దీని కింద వస్తుంది చూడండి, అట్లా వచ్చింది. ఇప్పుడు ఈ బటన్ టెక్స్ట్ మనం ఇట్లనే ఇక్కడ మార్చచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ బటన్ 1 అట్లా, బటన్ 2, బటన్ ఇక నేను ఇక్కడ రైట్ సైడ్ టెక్స్ట్ మార్చాను, బటన్ 3 అట్లా మార్చచ్చు. ఓకేనా. దీని టెక్స్ట్ మారలేదు, మార్చు. ఓకే, అలా అన్నమాట. ఇప్పుడు ఇమేజ్, ఇప్పుడు నేను ఇమేజ్ వేస్తాను. ఆ ఇమేజ్ ఎక్కడ వస్తుంది, ఏదైనా ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నా, ఓకే అనేసిన ఆ ఇమేజ్ ఇలా కింద వస్తుంది అన్నమాట. నువ్వు ఇంకో ఇమేజ్ పెట్టు, ఆ ఇమేజ్ ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నా, ఓకే అనేసి అలా కింద వస్తుంది చూడండి. అలా నేను ఇప్పుడు టెక్స్ట్ వ్యూ తీసుకుంటా, ఒక టెక్స్ట్ వ్యూ తీసుకొని ఇక్కడ పెట్టేస్తా. ఓకే. ఇంకో టెక్స్ట్ వ్యూ తీసుకుంటా, దాని కింద వస్తుంది. అలా ఇంకో టెక్స్ట్ వ్యూ తీసుకుంటాం. అలాగే అర్థమవుతుంది. చూసినా మనం ఏ వ్యూస్ తీసుకున్నా ఇక్కడ ఏం యూజ్ చేసినాం, లీనియర్ లేఅవుట్ వర్టికల్ యూజ్ చేసినాం కాబట్టి ఒకదాని కింద ఒకటి ఇలా వస్తుంది అనమాట. టెక్స్ట్ సైజ్ ఒక 28 SP, కంట్రోల్ C, కంట్రోల్ V. దీని అన్ని టెక్స్ట్ సైజ్లో పెంచాం, ఇది కొంచెం బాగా అనిపిస్తుంది. కంట్రోల్ V, దీని పెంచాం. ఇమేజ్లో వేసినా అట్లనే దీని టెక్స్ట్ సైజులో పెంచుకుందాం. ఓకే. ఇప్పుడు బటన్ కలర్ కూడా మార్చాం. బటన్ కలర్ బ్యాక్గ్రౌండ్ టింట్తోని మన బటన్ కలర్ యొక్క కలర్ అనేది మనం మార్చచ్చు. సరే, అట్లా మార్చచ్చు మనం. కంట్రోల్ C, కంట్రోల్ V, కంట్రోల్ జస్ట్ ఇలా బటన్ కలర్ వేరే పెడతాం, ఒకటి పెడతాం. ఏమన్నా ఒకటి ఇది పెడతాం, ఇంకోటి వేరే కలర్ పెడతాం, సేమ్ కలర్ అవుతుంది అలా. ఇప్పుడు చూడండి, ఒకటి ఇంకోటి ఒక దాని వ్యూ కింద ఇంకో వ్యూ వచ్చింది. ఇదేంటిది, వర్టికల్ లేఅవుట్. ఇది ఒకసారి మీకు రన్ చేసి చూపిస్తాను. వర్టికల్ లేఅవుట్ ఇలా చేస్తాం. ఇట్లా వచ్చింది చూడండి. లీనియర్ లేఅవుట్ మనం ఏం పెట్టినాం, లీనియర్ లేఅవుట్ ఓరియంటేషన్ అంటే మనం వర్టికల్ వాడుతున్నాం, హారిజాంటల్ వాడుతున్నాం, ఓరియంటేషన్లో వస్తుంది అనమాట. ఇప్పుడు మనం వర్టికల్ కాబట్టి ఓరియంటేషన్ వర్టికల్ వచ్చింది. ఇప్పుడు మనం హారిజాంటల్ చూద్దాం. ఓకేనా. ఇప్పుడు వర్టికల్ చూసినాం కదా, ఇప్పుడు హారిజాంటల్ చూద్దాం. సో ఇవన్నీ డిలీట్ చేసేద్దాం. సో లేకపోతే ఇక్కడ నేను మార్చవచ్చు. ఇక్కడ ఓరియంటేషన్ వర్టికల్ ఉంది కదా, ఇక నేను హారిజాంటల్ అని పెట్టేస్తే సరిపోతుంది. హారిజాంటల్. ఇప్పుడు ఓరియంటేషన్ అదే ఇక్కడ చూడండి, హారిజాంటల్గా మారిపోయింది. ఇప్పుడు నేను దీని లోపల బటన్స్ పెడతా చూడండి. చూడండి, ఇప్పుడు బటన్స్ ఒకదాని పక్కన ఒకటి వస్తుంది, ఒకదాని కింద కాకుండా ఒకదాని పక్కన ఇంకోటి వచ్చింది. చూసారా, అర్థమవుతుంది కదా. తర్వాత టెక్స్ట్ కూడా చూడండి, టెక్స్ట్ దాని పక్కన వస్తుంది. చూడండి,
ఇప్పుడు సపోజ్ నాకు ఈ బటన్ ఒక కొంచెం ఫస్ట్ బటన్ అన్నది వెయిట్ 1 ఉంది. ఒకవేళ నాకు ఫస్ట్ బటన్ వెయిట్ ఎక్కువ కావాలంటే ఇక్కడ 2 పెడతా. అర్థమవుతుందా? 4 పెడతా. ఫస్ట్ బటన్ యొక్క సైజ్ అయినా పెరుగుతా, మిగతా దాని వెయిట్ అయినా తగ్గుతుంది. ఇప్పుడు దీన్ని నేను వెయిట్ 2 పెడుతుంది చూడండి, బటన్ 2 చూడండి పెరుగుతుంది. సో వెయిట్ అనేది దాని యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు దీన్ని అర్థమైంది కదా, ఆర్జినల్ వెళ్తాం ఒకసారి మనం కలర్స్ మార్చి మీకు వస్తుంది. బటన్ 1 2 3 అని పెట్టాను, లేకపోతే టెక్స్ట్ బటన్ 1 బటన్ 2 బటన్ 3 టెక్స్ట్ ఉంది కదా. హలో మనం పెట్టుదాం. నెక్స్ట్ టెక్స్ట్ సైజ్ పెంచుదాం. టెక్స్ట్ సైజ్ 20 dp 20 ఎస్పీ పెట్టుకున్నాం. టెక్స్ట్ కలర్ ఒక రెడ్ పెట్టేసుకున్నాం, బ్లాక్ ఉండను. ఓకే, టెక్స్ట్ స్టైల్ కూడా కొంచెం పెంచుదాం, బోల్డ్ పెడతాం బాగుంటుంది. టెక్స్ట్ స్టైల్ బోల్డ్. ఓకే, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు దీని కలర్ మార్చుదాం. దీని బటన్ కలర్లో మనం బ్యాక్గ్రౌండ్ టింట్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం, ఒక దాని పక్కన ఒకటి వస్తుంది. చూడండి, బటన్ 1 బటన్ 2 బటన్ 3 పక్కన టెక్స్ట్ ఒక దాని పక్కన ఒకటి వస్తుంది అన్నమాట. ఇలా ఎక్కడ మనం ఆర్జెంటల్ వాడితే వర్టికల్ వాడితే ఒక దాని కింద ఒకటి వస్తుంది. ఓకే, దిస్ ఆల్ అబౌట్ ద లీనియర్ లేఅవుట్.